నావి లోకల్ తెలివితేటలైతే నీవి ఇంటర్నేషనల్ తెలివితేటలు. ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదు? కృష్ణ గౌతమిల దగ్గర రహస్యం దాగుతుంది గాని మీ దగ్గర దాగదు డాడీ. అందుకే చెప్పలేదు. సడన్ గా అవని వాళ్ళు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు రావడం చూసే దీన్ని దాచేశాను. మొత్తానికి తిరిగి తిరిగి మన దగ్గరికే వచ్చింది. సరే, ఇప్పుడు దీన్నేం చేయబోతున్నావు? ఫారెన్ వాళ్లతో దీన్ని కిడ్నాప్ చేయించాను కాబట్టి దీనిని అడ్డం పెట్టుకొని ఒక పెద్ద ప్లాన్ చేస్తాను. ఏం చేస్తావు? 16 ఊళ్ళకి నా అత్త దేవతైందంటే అందుకు కారణం ఆ అమ్మవారి విగ్రహం. ఆ అమ్మవారి విగ్రహం ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేలా చేస్తాను. ఆ అవ్వని చేతే బయటికి రప్పిస్తాను. కృష్ణ, ఇది స్పృహలోకి రావడం కంటే ముందే దీన్ని పట్టుకొని మనం బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? మనం కార్లో అన్ని విషయాలు మాట్లాడుకుందాము. ముందు దీన్ని తీసుకొనిరా. ఫైనల్ గేమ్ స్టార్ట్ చేస్తాను. సరే, అలాగే. కష్టాల్లో సుఖాల్లో తోడు నీడగా ఉండే భార్యాభర్తలను చూశాను, కానీ నేరాల్లో కూడా తోడుగా ఉండే వాళ్ళని వీళ్ళనే చూస్తున్నాను. చివరికి ఇద్దరు ఏమైపోతారో ఏంటో. ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. సౌమ్య గురించి వెతకడానికి వెళ్ళామత్తయ్య. సౌమ్య గురించి మీరు వెతకడానికి వెళ్లడంలో ఎలాంటి తప్పు లేదు. నిహారిక వాళ్ళ ఇంటికి వెతకడానికి ఎందుకు వెళ్లారు? అవునా? ఆ ఇంటి మీద మీకెందుకు అనుమానం వచ్చింది? వాళ్ళింట్లో వెతకడమేంటి? సౌమ్య పారిపోవడం దారిలో ఎవరో చూసి చెప్పారు. అప్పటికి మేము నిహారిక వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నాం. ఆ ఇంట్లోకి వెళ్ళిందేమోనని వెతికాం. అందులో తప్పే ఉంది. నిహారిక కృష్ణలు ఇంటి నుంచి వెళ్లిపోయేటట్టు చేయడమే కాకుండా ఆ ఇంటికి చెకింగ్కి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ శ్రీకర్? ఇందాక నిహారిక ఫోన్ చేసి ఈ విషయం చెప్పి చాలా బాధపడింది. మీరు చేసిన పనికి గౌతమి శేఖర్లు కూడా చాలా ఫీల్ అయ్యారు. అనుమానం ఉన్న చోట వెతికితే తప్పే ఉందత్తయ్య. ఇలాంటి మాటలు మాట్లాడకవని. నీ రూంలోనే దాచిపెట్టుకుని నువ్వే నాటకాలాడుతున్నావని ఎవరైనా వచ్చి నీ రూమ్ చెక్ చేస్తే నీకు బాధగా అనిపించదా? నీ కోపం రాదా? మన విషయానికి వచ్చేసరికి ఒకలా, ఎదుటివారి విషయానికి వచ్చేసరికి మరొకలా ఉండకూడదు కదవని. శేఖర్ గారు గౌతమి గారు మంచివారు కాబట్టి సరిపోయింది. మరొకరు అయ్యుంటే పరువు నష్టం దావా వేసుండేవాళ్ళు. నిహారిక వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి ఐడియా ఇవ్వు బావా. చూసారా? బావన్న గౌరవం కూడా లేకుండా ఎలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడో. అవని పక్కనుంటే చాలు, వీడి మనసుకేమవుతుందో, వీడి బుద్ధి ఎందుకు మారుతుందో అర్థమే కాదు. అవని, జరిగిందేదో జరిగిపోయింది. మీ వల్లే నిహారిక వెళ్ళిపోయింది కాబట్టి మీరొక పని చేయండి. ఏం చేయాలత్తయ్య? నిహారిక దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి ఇద్దరిని తీసుకురండి. కృష్ణ చేసిన యాక్సిడెంట్ విషయంలో నువ్వు అరెస్ట్ అయినప్పుడు సుజాత వాళ్ళ ఇంటికి వచ్చి మీకు సారీ చెప్పి వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు వెళ్లడంలో తప్పే ఉంది. వెంటనే బయలుదేరండి. అత్తయ్య చెప్పింది వినిపించలేదా? వినిపించుకోదలుచుకోలేదా? లేదంటే
అమ్మ మాట అంటే గౌరవం లేదా? ఈ ఇంట్లో అమ్మ మాటలను మనస్ఫూర్తిగా గౌరవించేది అవని ఒక్కతే. మిగిలిన వాళ్ళందరూ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మరొకలా నటిస్తారు. ఎంత మాట అన్నావు చిన్నోడా. గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి, నేనన్నది నిజమా కాదా? ప్రపంచంలో అవని ఒక్కతే గుణవంతురాలు, బుద్ధిమంతురాలు అన్నట్టు మాట్లాడకు శ్రీకర్. అవని, నేను చెప్పినట్టు చేస్తావా లేదా? అత్తయ్య, మీ మాటని నేనెప్పుడు ధిక్కరించాలి అనుకోను. మీరు గీసిన గీతని దాటాలి అని అనుకోను. కానీ మీరు కూడా న్యాయంగా ఆలోచించండి. చెయ్యని తప్పుకి నేనెలా క్షమాపణ అడగలను? మీ తప్పు లేనప్పుడు మీరు ఎవరినైనా క్షమాపణ అడుగుతారమ్మా? ఎదురు ప్రశ్నలు వద్దు శ్రీకర్. ఇది ఎదిరించడం కాదమ్మా, ధర్మంగా అడగడం. సౌమ్య కనిపించకుండా పోయిన విషయంలో నిహారిక పాత్ర ఉంది అని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. అందుకే మీరు చెప్పినట్టు నేను చేయలేను. నేను వెళ్ళలేను, క్షమాపణ అడగలేను, ఇంటికి తీసుకుని రాలేను. దయచేసి నన్ను క్షమించండి. ఇలాంటి మాటలతోనే నువ్వు మీ అక్క నిహారిక మనసుని గాయపరిచారు. గాయం ఎవరికైందో మీరు గుర్తించలేకపోతున్నారు. అయితే నీ చివరి మాట? నేను అన్న మాటకే కట్టుబడి ఉంటాను. నా మాటను కూడా కాదని నిహారిక కృష్ణలను నువ్వు తీసుకురాను అంటున్నావు కదా. నేం చేయాలో నాకు తెలుసు. దీని పరిణామాలు ఎలా ఉన్నా అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. అత్తయ్య, అవని మీ మాట కూడా వినకపోవడం చాలా వండర్గా ఉంది. నో యాంటోనీ, గివ్ మీ లాస్ట్ ఛాన్స్. 1 వీక్లో అమ్మవారి విగ్రహంతో మీ దగ్గరికి వస్తాం. థ్యాంక్ యూ యాంటోనీ. యాంటోనీ నుండి ప్రెజర్ ఎక్కువ అవుతుంది. మిస్టర్ డేవిడ్, ఏంటి నిహారిక, ఫోన్ కూడా చేయకుండా సడన్ గా వచ్చావు? సౌమ్య ఎక్కడుంది? మీరు చెప్పినట్టుగానే కిడ్నాప్ చేయించి ఒక రహస్య ప్రదేశంలో ఉంచి అక్కడ మా మనుషులను పెట్టాం. సౌమ్య అక్కడే ఉంది. మీ బొందుంది. మీలాంటి వాళ్ళని నమ్ముకుంటే అందరం జైలుకి పోవాల్సిందే. ఏమైంది మేడం? మీరు పాపని ఏ చోటైతే దాచిపెట్టారో ఆ చోటు నుంచే తప్పించుకుంది. వాట్? ఎస్. ఇంపాసిబుల్. కృష్ణ, ఇప్పుడైనా నమ్ముతారా లేదంటే ఇదంతా కల అనుకుంటారా? ఏదైనా పని చేస్తే పర్ఫెక్ట్ గా ఉండాలి. చిన్న పిల్ల, దీనికున్న తెలివితేటలు కూడా మీకు లేకుండా పోయాయి. మీరు పెట్టిన మనుషులతో బిర్యానీ తెప్పించుకొని ఆ బిర్యానీని వాళ్ళ కళ్ళల్లో కొట్టి పారిపోయింది. దీని ముందు మీరు ఏమన్నా పనికొస్తారా? ఫారం నుంచి ఎగేసుకుంటూ వచ్చేయడం కాదు, కొంచెం వాడండి. పాత సినిమాల్లో కిడ్నాప్ సీన్లు కాపీ కొట్టకండి. కొత్త సినిమాలు చూసి కొంచెం అప్డేట్ అవ్వండి. ఇలా జరుగుతుందని మేమస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తప్పించుకొనొచ్చి నా ఇంట్లోకి దూరి నాకంట పడింది కాబట్టి సరిపోయింది. మన అదృష్టం బాగుంది. అవని శ్రీకర్లు పాప గురించి భయంకరంగా వెతుకుతున్నారు. వాళ్ళని మరింత టైట్ చేయాలి. పాపని కిడ్నాప్ చేసాం, ఇంతవరకు ఓకే. మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ముందు మీరు దీన్ని లోపలికి తీసుకుని వెళ్ళండి. మలేష్, పాపను లోపలికి తీసుకువెళ్ళు. ఈసారి బిర్యానీ అడిగితే పెరుగున్నం తెచ్చిపెట్టడానికి. డేవిడ్, ఇక నుంచి కిడ్నాప్ డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టాలి. నేను చెప్పినట్టు చేయండి. టెల్ మీ నిహారిక. ఇమ్మీడియట్ గా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే
ఇది విషయం. మట్టి బుర్రలకు అర్థమైందా లేదంటే మరోసారి చెప్పాలా? అర్థమయ్యింది. సంతోషం. ఇప్పుడు నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయ్యారు అంటే అమ్మవారి విగ్రహం ఈసారి మీ చేతిలో ఉంటుంది. ఓకే నిహారిక, నువ్వు చెప్పినట్టే చేస్తాం. శివరాత్రి నాడు జాతరలో మిస్ఫైర్ అయింది. కిడ్నాప్ విషయంలో మిస్ఫైర్ అయింది. ఇప్పుడు నేను చెప్పింది కూడా అలాగే చేశారనుకోండి, ఇక మీరు తూర్పుకి తిరిగి దండం పెట్టుకొని టికెట్లేసుకొని మీ దేశానికి బయలుదేరిపోవచ్చు. నో నిహారిక, నీ ప్లాన్ని ఈసారి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాం. అయితే వెంటనే అవనికి కాంటాక్ట్లోకి వెళ్ళండి. ఓకే కృష్ణ పద. ఏం చేస్తారు? ஹலோ, நான் சரவணன் பேசுகிறேன் சார். ஓ சொல்லுங்க சரவணன். நாளைக்கு சென்னை ஹெட் ஆஃபீஸில் மீட்டிங் இருக்குது சார். ஓ அப்படியா? ஆமாம் சார். சரி சரி, I'll be there by 10 o'clock. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. బావా ఫోన్లో ఎవరు? చెన్నై హెడ్ ఆఫీస్ నుంచి అవని. ఏంటంట? సడన్ గా మీటింగ్. మార్నింగ్ కల్లా అక్కడ ఉండాలి. అవునా? క్యాన్సిల్ చేసుకోవడం కుదరదా? బ్రాంచ్ ఆఫీస్ మీటింగ్స్ అయితే పర్మిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, కానీ హెడ్ ఆఫీస్ మీటింగ్స్ నాలాంటి టీమ్ లీడర్స్ మిస్ కాకూడదు. సో మార్నింగ్ ఫ్లైట్కి బయలుదేరాలి. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఇంటెన్షన్, బట్ ఇట్స్ ఎమర్జెన్సీ. ఇలాంటి సమయంలో నిన్ను వదిలి వెళ్ళడం నాకు బాధగానే ఉంటుంది. ఒకవైపు ఇంట్లో గొడవలు, మరొక వైపు సౌమ్య కనిపించకపోవడం. సమస్యల మధ్య వదిలేయడం సముద్రం మధ్యలో వదిలేయడంతో సమానం లాంటిది. బట్ 2 డేస్లో వర్క్ ఫినిష్ చేసుకొని వస్తాను. ప్లీజ్ డోంట్ వరీ. నువ్వు నా పక్కన ఉంటే అర్జునుడికి కృష్ణ పరమాత్ముడు ఉన్నట్టన్నంత ధైర్యంగా ఉంటుంది. నువ్వు నా వెనక ఉంటే ఆయుధం లేకుండా పోరాటానికి వెళ్ళిపోవచ్చు అన్నంత నమ్మకం ఉంటుంది. గెలిచినప్పుడు భుజం తడతావు, పడినప్పుడు భుజాల మీద మోస్తావు. ఇంట్లో ఉన్న శత్రువుల నుంచి రక్షణ కవచంలా కాపాడతావు. అవని, నువ్వు నా ఇంటికే రక్షణ వలయానివి. అలాంటి నీకు ఉడత సాయంలో తోడుండడం నా బాధ్యత. ధైర్యంగా ఉండు. ఉంటాను బావా. 2 రోజులు అంటున్నావు కదా, నువ్వొచ్చే సమయానికి సౌమ్య గురించి నాకు ఖచ్చితంగా తెలుస్తుంది అని అనిపిస్తుంది. అమ్మవారి మీద భారమంతా వేశాను. అవని, ధైర్యంగా ఉండు. కాఫీ తీసుకోండి అమ్మా. శ్రీకర్ కనిపించడం లేదేంటి? చెన్నై నుంచి అర్జెంటు ఫోన్ వచ్చిందండి. వేకవజామునే వెళ్ళిపోయాడండి. ఇంతకు ముందు చెన్నై వెళ్ళినప్పుడు అవనిని తీసుకొచ్చాడు. ఈసారి ఏం తీసుకొస్తాడో? అవని లాంటి అపాయాన్ని ఏదొకటి తీసుకునొస్తాడులే అన్నయ్య. ఎందుకమ్మా అలా అంటారు? ప్రతి విషయంలోనూ ఇలా మాట్లాడడం పద్ధతి కాదు లావణ్య. మేమింతకు ముందులా ఏమీ అనడం లేదు. మీరిష్టం వచ్చినట్టు మాట్లాడకండి. దేనికైనా ఓ పద్ధతి ఉండాలమ్మా. ఎవరిది నంబర్? ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి మాట్లాడదేంటి? అవని దగ్గర అన్ని రహస్యాలే కదా. హలో. హాయ్ అవని, దిస్ ఇస్ డేవిడ్. ఏ డేవిడ్? అమ్మవారి విగ్రహం గురించి డాక్యుమెంటరీ చేద్దామని వచ్చాను కదా. చూడండి అవని గారు, ఈయన ఇంటర్నేషనల్ ఛానల్కి డివోషనల్ డాక్యుమెంటరీస్ చేస్తుంటారు. మీ కుటుంబ ఆచారాల గురించి తెలుసుకుని వచ్చారు. మీ ఇంట్లో ఉన్న అమ్మవారు చాలా పవర్ఫుల్. మీరు పర్మిషన్ ఇస్తే
అవని గారిని మేం ఇంటర్వ్యూ చేస్తాం, డాక్యుమెంటరీ షూట్ చేస్తాం. ఇంటర్వ్యూకి డాక్యుమెంటరీకి ఒప్పుకోము అని చెప్పాం కదా. ఇప్పుడు కాల్ చేసింది ఆ విషయం గురించి కాదు. మరి అవని ఎవరితో మాట్లాడుతోంది? ఏ విషయం గురించో చెప్పండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఫర్ యూ. అదే ఏంటది? నువ్వు నీ హస్బెండ్ వెతుకుతున్న సౌమ్య గురించి. డాక్యుమెంటరీలు తీసుకునే మీకు మా సౌమ్యకు ఏంటి సంబంధం? చాలా సంబంధం ఉంది అవని. అవని ఎందుకు కంగారు పడుతుంది? సౌమ్య గురించి మీకేం తెలుసు? పాప ఇప్పుడు ఎక్కడుంది? సేఫ్ గానే ఉంది కదా? నువ్వు మా దగ్గరకు వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను. నువ్వు వెంటనే బయలుదేరి ఆ లొకేషన్ దగ్గరకు రావాలి. ఎందుకో బాగా కంగారు పడుతుంది. ఫోన్లో ఎవరై ఉంటారు? సి అవని, అందరూ చేసే తప్పే నువ్వు చెయ్యకు. అదేంటంటే మమ్మల్ని పట్టించడం కోసం పోలీసులకి ఈ విషయం చెప్పడం. ఈ విషయం ఎవరితో చెప్పినా, ఎవరికి తెలిసినా సౌమ్య చాలా రిస్కులో పడుతుంది. ఐ మీన్ మీ పాప ప్రాణాలకే ప్రమాదం. వద్దు, పాపనేం చెయ్యొద్దు. నేను చెప్పింది నీకు క్లియర్గా అర్థమయ్యింది కదా? సో వెంటనే బయలుదేరి రా. లొకేషన్ షేర్ చేస్తున్నాను, ఓకే? అందరూ నా కంగారని కనిపెట్టినట్టున్నారు. ఏమైందని అడుగుతారు. ఏం చెప్పాలి? అవని, ఏమైంది? ఫోన్లో కంగారుగా మాట్లాడుతున్నావేంటి? ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏం మాట్లాడావు? అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. మాతో చెప్పకూడని రహస్యం ఏదైనా ఉందా? అలాంటిదేం లేదు. మరి కంగారుగా ఎక్కడికి బయలుదేరావు? చిన్న పనుంది, చూసుకుని ఓ అరగంటలో వస్తానత్తయ్య. ఎక్కడికి ఏంటి అని మీతో ప్రతిదీ చెప్పి వెళ్లే మనిషి ఈ రోజు మీతో ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది. ఖచ్చితంగా ఇది అనుమానించాల్సిన విషయమే. అవనిని ఫాలో కావడం మంచిది. ఇంకెక్కడుంటుంది? ఈ పాటికి తుర్రున పారిపోయి ఉంటుంది. అవని అలా ఎందుకు వెళ్ళాలత్తయ్యా? మీకేం అనిపించడం లేదా? అదే అవని స్థానంలో మేముంటే ఇలాగే వదిలేసుండేవారా? నిలబెట్టి నిలదీసుండేవాళ్ళు కదా. ఏమండి, ఎప్పుడూ లేంది అవనిలో చాలా కంగారు కనిపిస్తోంది. అవును వేదా, మన దగ్గర ఏదో విషయం దాస్తోందనిపిస్తోంది. అనిపించడమేంటి, అదే జరుగుతోంది. అదేంటో తొందరగా కనిపెట్టండి. అన్నా, కొంచెం తొందరగా పోనివ్వండి. తీసుకోండి. హలో, మీరు చెప్పిన చోటుకొచ్చాను. వీఆర్ కమింగ్. వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఈ విషయం ఎవరితో చెప్పినా, ఎవరికి తెలిసినా సౌమ్య చాలా రిస్కులో పడుతుంది. చూడండి అవని గారు, ఈయన ఇంటర్నేషనల్ ఛానల్కి డివోషనల్ డాక్యుమెంటరీస్ చేస్తుంటారు. మీ కుటుంబ ఆచారాల గురించి తెలుసుకుని వచ్చారు. మీ ఇంట్లో ఉన్న అమ్మవారు చాలా పవర్ఫుల్. మీరు పర్మిషన్ ఇస్తే అవని గారిని మేం ఇంటర్వ్యూ చేస్తాం, డాక్యుమెంటరీ షూట్ చేస్తాం. అంటే
రోజు వాళ్ళు నిజంగా డాక్యుమెంటరీ షూట్ కోసం రాలేదా?